రెండు పిల్లర్లు గుంగుతేనే కేసీఆర్ మీద చర్య తీసుకోవాలి, ఇరిగేషన్ మంత్రి మీద చర్య తీసుకోవాలంటున్నావు. మరి పోలవరం 3 సార్లు కూలితే పోలవరం కట్టిన కేంద్ర ప్రభుత్వ అధినేత ప్రధానమంత్రి మీద చర్య తీసుకుంటావా? ఎగ్జిక్యూట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద చర్య తీసుకుంటావా? ఎందుకో మాట్లాడరు అక్కడ. పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ కడుతున్నది కేంద్ర ప్రభుత్వం. మరి పోలవరం కూలితే ప్రధానమంత్రి నైతిక బాధ్యత వహించాలనా? పోలవరం కూలితే ఎగ్జిక్యూటివ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలనా? అక్కడ ఎందుకో మాట్లాడరు. మరి ఇదే గోదావరి నది కిందికి మేడిగడ్డ మీద ఉంటుంది, కిందికి పోతే పోలవరం. మరి 3 సార్లు కూలింది. ఈడ కుంగినే 2 పిల్లర్లు. మరి ఆడికి ఎందుకో ఎన్డీఎస్ఏ పోదు, ఆడెందుకో రిపోర్ట్లు రావు, అక్కడెందుకో నైతిక బాధ్యత మాట్లాడరు. ఇదంతా రాజకీయ కుట్రతోని 2 పిల్లర్లు గుంగితే ఇంత కథ చేస్తారు. మరి ఇంకోటి అడుగుతా, ఎస్ఎల్బీసీ మొన్న ఎస్ఎల్బీసీ కుప్పకూలింది. కాళేశ్వరం అంటే ఏందో మీకు నెక్స్ట్ చెప్తా. కాళేశ్వరంలో 100 కాంపోనెంట్లు ఉన్నాయి, 100లో మేడిగడ్డ ఒకటి. ఆ మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంగినాయి. దానికి ఇంత సినిమా చేసినావు. మరి ఎస్ఎల్బీసీ మొత్తానికే కుప్పకూలింది కదా, 6 శవాలు ఈ రోజు కూడా బయటకు రాలే ఇంకా. మరి ఎస్ఎల్బీసీ కూలితే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యత వహించాలి కదా రిపోర్ట్ ప్రకారంగా. 2 పిల్లలు గుంగితే కేసీఆర్ది తప్పు, హరీష్ రావు తప్పు అంటున్నావు. మొత్తం ఎస్ఎల్బీసీ కొట్టుకుపోయింది, ఎస్ఎల్బీసీ కుప్పకూలింది, 6 శవాలు బయటకు రాలేదు. దానికి ఈ రిపోర్టే బేసిస్ అనుకుంటే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.